వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే పురుషోత్తం రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు. సార్ ఇవాళ ఒక 4-5 హాట్ టాపిక్స్ ఉన్నాయి సార్. ముఖ్యంగా ఆక్వా రంగంలో దానికి సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు గారు పెట్టిన మీటింగ్లో ఏంటంటే ఆక్వా రంగానికి అసలు ఆక్సిజన్ ఇచ్చిందే మేము అనేటువంటిది ఆయన చెప్తున్నారండి. తర్వాత ఏంటంటే అసలు వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఆక్సిజన్ ఇచ్చింది మేమే, ఖజానా ఖాళీ చేసి మీరు మాకు ఇచ్చారు అని చెప్పేసి అదొక టాపిక్. తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్ అన్నట్టుగా ప్రకాశంలో కూటమిలో లొకలొకలు అనేటువంటివి చాలా స్పష్టంగా బయటపడుతున్నాయి. ఇద్దరు హోరాహోరీగా ఇది చేసుకుంటున్న టైంలో ఈ కూటమి ఈయన్ని పిలిచి దామచర్లను పిలిచి ఆయనకి చెప్పడం, సర్ది చెప్పడం, కొంచెం సంయమనం పాటించమని జనసేన వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డికి చెప్పడం, ఈ టాపిక్ ఒకటండి. తర్వాత ఇక డిఎస్సిలో ఉధృతంగా పోరు జరుగుతుంది, ఉద్యమాలు నిరసనలు అవన్నీ జరుగుతున్న టైంలో బీటెక్ రవి ఆయన ఏంటంటే ఒక ఎలిగేషన్ చేశారండి. ఇది మీరు విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా రావటం కాదు, మీరు కాలేజీల దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని విద్యార్థులు పంపించాలని కాలేజీ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చారు అంటూ ఆయన ఒక ఆరోపణ చేయటం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, పార్లమెంటు సాక్షిగా అసలు ఏపీలో స్కూల్స్ చాలా వరకు మూతపడుతున్నాయి, బీహార్లో స్కూల్స్ పెరిగితే ఏపీ తెలంగాణ మనం అసలు విద్యాలయాలకి మనం పెట్టింది పేరుగా చెప్పుకుంటాం, ఇక్కడ ఎన్నో అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇవన్నీ కానీ, మరి అలాంటిది తెలంగాణ ఏపీలో దారుణంగా స్కూల్స్ మూతపడుతుంటే బీహార్లో పెరిగాయి అనేటువంటిది ఈ టాపిక్స్. మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు కొండా రాజీవ్ గాంధీ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం అండి. సార్ ముందు సరే వాళ్ళు వస్తారు సార్ రాలేదంటే అదే ముందు ఫస్ట్ ఈ ఆక్వా రంగం గురించి మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు చాలా హాట్ కామెంట్స్ చేశారండి, చాలా గట్టిగానే మాట్లాడారు ఆయన. ఒకసారి అచ్చెన్నాయుడు గారు బయట ప్లే చేయండి. అదే పాలకొల్లో జరిగినటువంటి ఆక్వా సభలో మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ ఆయన మండిపడటం, అలాగే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మన రాష్ట్రం పేరు చెప్తే అందరూ అసహించుకునే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు సార్. ఇక ప్రస్తుతం రాష్ట్రం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చామని చెప్పేసి ఆయన పేర్కొనడం, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తోంది, 2019లో ఆవేశానికి లోని ఓ దొంగని, ఓ దోపిడీదారుని, ఓ గొడ్డల పార్టీని అధికారంలోకి తెచ్చారు అని చెప్పేసి ఆయన మాట్లాడారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు చెరిగారు. అది బయట వస్తుంది సార్, ఒక 2 minutes బయట ప్లే చేస్తాం. దీనిలో ఆక్వా రైతుల యొక్క గోడు ఏంటనేది గడిచిన కొన్ని వారాలుగా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు అంతా బాగుంటే అసలు వాళ్ళు వచ్చి ఇంత గొడవ చేయాల్సిన పని లేదు. ఒకటి ఏంటంటే అసలు ఆక్వా రైతులు ఎప్పుడైతే మనకి వార్ అనేటువంటిది మొదలైందో, వారు మొదలైన తర్వాత ఎగుమతులన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో ఏదో రకంగా ఆ టైంలో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటిది వాళ్ళు చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యలను మనం గతంలో కూడా మనం మాట్లాడాం, చాలా మాట్లాడిన తర్వాత మరి ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రంగాన్ని నాశనం చేసిందే జగన్మోహన్ రెడ్డి అయినట్లయితే, ఆయన ఈ మధ్య ఆక్వా రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా పెద్ద స్థాయిలో స్పందన వచ్చింది. వాళ్ళందరూ కూడా వచ్చి ఆ గోడంతా వెళ్ళబోసుకున్నారు. మరి గోడు వెళ్ళబోసుకుంటే ఇప్పుడు ఆయనే దాన్ని కనుక నాశనం చేసినట్టయితే, అయ్యా మహానుభావ మీదిగో మీ వల్లే మేము ఇలా అయిపోయాము అని చెప్పాలి. కానీ ఈ ప్రభుత్వం అసలు మా మొర ఆలకించడం లేదు, మీరే ఏదో రకంగా ఆదుకోవాలి, మీరు ఉన్నప్పుడు మాకు బాగానే ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఒక ఖచ్చితంగా విషయాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కరెక్ట్గా ఫోకస్ చేసి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. బట్ ఆల్వేస్ ఇక్కడ రిపీటెడ్ ఒక కొటేషన్ ఏంటంటే, when you are failed to convince the people, it is very simple, you can confuse. కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయమనేది సామెత ఉంది. అందుకని ఆక్వా రైతులు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ ఫీడ్ ధరలు పెరిగిపోయిన తర్వాత ఏంటి, గతంలో మనం కిలోకి ఎంత ఇది ప్రభుత్వం కొన్నటువంటి ఇది ఇప్పుడు ఎంత, లాస్ట్ టైం మన డేటాతో సహా కూడా మనం వాళ్ళు ఆక్వా రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళిన తర్వాత 4 రూపాయలు తగ్గించామని చెప్పారు, కానీ వాస్తవం 2 రూపాయలు తగ్గించారు అనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆ విధంగా ఉంటే వాటి గురించి లేదు మీరు ఇలా అంటున్నారు, మేము 4 రూపాయలే చేసాం 2 రూపాయలు కాదు అని ఇవన్నీ మీరు చెప్పాలి.
తర్వాత ఆ ఫీడ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము సకాలంలో చర్యలు తీసుకున్నాం, కొనుగోలు అనేటువంటి దానికి మేము ఎలాంటి ఇబ్బందులు కలిగించడం లేదు, ఇవన్నీ మాట్లాడాలి. మాట్లాడకుండా గొడ్డల పార్టీ ఈ దేశానికి దరిద్రం, ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టింది, వెంటిలేటర్ మీద ఉంది, దాని నుంచి శ్వాస మీదకి తీసుకొచ్చాం, ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఊరికే కన్ఫ్యూజ్ చేసేటువంటివి. ఇఫ్ యు ఆర్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్ బీయింగ్ ఏ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్, యూ షుడ్ డిస్క్లోజ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శకు వెళ్ళి మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తమ ప్రభుత్వంలో కొనుగోళ్ళు అనేటువంటి ఇన్స్టాంట్గా ఏ విధంగా చేసాము, ఆ తదనంతర కాలంలో వాళ్ళకి కరెంట్ ఇప్పుడు ఏంటి వీళ్ళంటే కొండంతో వెలికిన పట్టినట్టు అక్కడ మీటింగ్ పెట్టి మహా అయితే ఏంటంటే అది కొనసాగిస్తున్నాం, ఆ సబ్సిడీ ఏదైతే ఉందో విద్యుత్ సబ్సిడీ అది కొనసాగిస్తున్నాం అని చెప్పిన తర్వాత మిగతాదంతా ఏంటంటే ఈయన గౌరవ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రులు తిట్లు, దూషణలు, గొడ్డల పార్టీ. ఇది ఏం సంస్కృతి? ఇప్పుడు ఎంతసేపు లేచిన దగ్గర నుంచి మీరు ఇదే మాటలు ఇవే మాటలు, ఇదంతా కూడా ఏంటంటే సభ్య సమాజానికైతే మీ ప్రసంగాలు, మీ వ్యవహార శైలి అయితే చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయి అనేది చెప్పాలి. మీరు ఆక్వా రైతులకి మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఎంత చేశారు, గతంలో కంటే ఇప్పుడు ఎంత బెటర్మెంట్గా చేస్తున్నారు, ఇవి మాట్లాడండి. మీరు ఎక్కడికి వెళ్ళినంత కూడా ఇదే రకమైనటువంటి ఇదైతే ఇది చాలా వెగటుగా ఉంటుంది. 50% త్వరలో ఫిష్ మీలు, ఫిష్ ఆయిల్ ధరలని 50% తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఎప్పుడు చేస్తారు ప్రయత్నాలు? ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు వెంటిలేటర్ మీద ఉందని చెప్పి అన్నారు కదా మీరు. ఆ వెంటిలేటర్ మీద నుంచి ఎప్పుడు అది శ్వాస తీసుకోవడానికి వస్తుందంటే ఆ 50% కనుక మీరు తగ్గించినట్టయితే అప్పుడు వాళ్ళు శ్వాస పీల్చుకుంటారు. టిల్ దాన్ని మీరు చెప్పినట్టు వెంటిలేటర్ మీద ఉన్నట్టే లెక్క. సో ఇది మరి ఈ విషయాన్ని మనం ముఖ్యంగా పార్టీ అధికార ప్రతినిధిగా రాజీవ్ గాంధీ మనం ఇక్కడ అడగాల్సింది ఏంటంటే ఆక్వా రైతుల గురించి వాళ్ళకి ఏం చేయబోతున్నారు, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు, ఎందుకు వాళ్ళు ఇంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు, అవి చెప్పాల్సింది పోయి ఆ 50% రాయితీలు ఏది ఫిష్ ఆయిల్ దీని మీద ఫీడ్ ధరలు అన్నీ కూడా తగ్గుతాయని చెప్పని ఫిష్ మీలు, ఫిష్ ఆయిల్ ధరలను 50% తగ్గిస్తామని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈ క్రమంలోనే గొడ్డల పార్టీ ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టింది, ఒక దొంగ, ఇదేంటంటే ఇట్ ఈస్ హైలీ ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి. మీరు ఎవడో చిన్నోళ్ళు ఇప్పుడు ఇవాళ కూడా ఈ సోషల్ మీడియా వాళ్ళని మళ్ళీ భయభ్రాంతులు చేయడానికి కొంతమంది అరెస్ట్ చేశారంట. ఒక పాలకుల్ని, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిని దొంగ అనేటువంటి దీన్ని బహిరంగ సభలో ఒక బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడటం, మరి ఒక న్యాయశాస్త్రంలో పీజీ చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఇది తీవ్ర అభ్యంతరకరమైనటువంటి పదజాలం. ఇది ఖచ్చితంగా ఇట్ ఈస్ హైలీ అబ్జెక్షనబుల్. మరి దీనికేమో ఏ రకమైనటువంటి కేసులు ఉండవు. వాళ్ళు ఏదో ఒక యువకులు అసంతృప్తితోనో దీంతోనేదో మాట్లాడితే దాని మీద మీరు ఒంటికాల మీద వెళ్తారు, అర్ధరాత్రి వెళ్ళిపోతారు, నగరాలు దాటుతారు, రాష్ట్రాలు కూడా దాటి వెళ్ళిపోయి వాళ్ళని తీసుకుని లోపలేస్తారు. కానీ ఒక గొడ్డల పార్టీ అని, ఒక ముఖ్యమంత్రి దొంగ అని, ఆ రాష్ట్రానికి దరిద్రం పట్టిందని ఇలాంటి తిట్లు, శాపనార్థాలు చెప్పడం కోసం మీరు ఆక్వా రైతుల దగ్గరికి వెళ్ళింది. సో వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ దిస్? రాజీవ్ గాంధీ గారు, అచ్చెన్నాయుడు గారి కామెంట్స్ మీద రియాక్షన్ ఏంటి చెప్పండి. మీరు అచ్చెన్నాయుడు గారి కామెంట్స్ వినే ఉంటారు, బయట వచ్చింది అది అచ్చెన్నాయుడు గారిది. ఇప్పుడు మీరు చెప్తుంటే అచ్చెన్నాయుడు గారి ఏమన్నారంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. తర్వాత ఇది కాదు 2019లో ఎవరు అంటే ఆయన ఓటర్స్ ను కూడా, పబ్లిక్ ను కూడా క్రిటిసైజ్ చేశారు. అవును, ఓటర్లు వాళ్ళందరూ కూడా ఆవేశానికి లోనై 2019లో ఒక దొంగను, ఒక దోపిడీదారిని, ఒక గొడ్డల పార్టీని అధికారంలోకి తెచ్చారు. గొడ్డల పార్టీకి స్వేచ్ఛ ఇస్తే, రాజ్యాంగాన్ని గౌరవించి అధికారం ఇస్తే సర్వనాశనం చేశాడని చెప్పని ఆయన మాట్లాడాడు. ఇది ఆయన మాట్లాడినటువంటి పదజాలం. రాజీవ్ గాంధీ గారు, సార్ విజయబాబు గారు వాయిస్ అన్మ్యూట్ చేయండి. వాయిస్ అన్మ్యూట్ లో ఉంది సార్, నా వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ రావట్లేదండి. హలో, నా వాయిస్ వస్తుంది సార్. వాయిస్ ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ప్రాబ్లం. ఒకసారి చూడండి, అన్మ్యూట్ చేయండి. ఓకేనండి. ఆక్వా ఫీడ్కి అవసరమైన ధరలు, ఆక్వా ఫీడ్కి అవసరమైనటువంటి ధరలు అవసరం లేకపోయినా కూడా 6 సార్లు పెంచారు
అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ మరి ఇదే ఆక్వా రైతులు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అక్కడ మనం వాయిస్ వస్తుంది సార్ ఇప్పుడు చూడొచ్చు, దీంట్లో విజువల్స్ లో కూడా రాజీవ్ గారు మీ వాయిస్ ఎందుకో ఒకసారి అన్మ్యూట్ చేయండి. సార్ అన్మ్యూట్ చేసే ఉన్నాను సార్, అన్మ్యూట్ చేసే ఉంది. వినిపిస్తుందా? ఓకే అండి, ఓకే అండి, ఇప్పుడు చెప్పండి. వాయిస్ వస్తుంది సార్, వాయిస్ వస్తుంది సార్. రాజీవ్ గారు చెప్పండి. ఓకే సార్, విజయబాబు గారికి, మోహన్ గారికి, 99 టీవీ న్యూస్ ఛానల్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. అచ్చెన్నాయుడు గారు ఆయన శాఖలో ఆయన పరిపాలన చూస్తే చాలా అధ్వానంగా ఉంటుంది, కానీ ఆయన మాటలు చూస్తే అత్యంత ఘోరంగా ఉంటుంది. ఆయన పని తక్కువ, హడావుడి ఎక్కువ. ఆయన అడ్మినిస్ట్రేషన్ చేయండి అంటే కూర్చోబెట్టి మమ్మల్ని తిట్టేటటువంటి మంత్రిత్వ శాఖ బాధ్యతలు ఏమైనా తీసుకున్నాడు అన్నటువంటి అనుమానం కలుగుతా ఉంది. ఇప్పుడే కాదు, మొదటి నుండి కూడా అచ్చెన్నాయుడు గారు అనేటువంటి వ్యక్తి నోటు దురుస్తనంతో మాట్లాడడం తప్పితే ప్రజలకు ఏం కావాలి, ప్రభుత్వంగా మనం ఏం చేయాలి, ప్రతిపక్షాలుగా అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచన ఏ కోసానా ఉండదు. ఇదే అచ్చెన్నాయుడు గారు గతంలో ఏ గట్టి చట్నీ అయ్యి పార్టీ లేదు, ఒక్క ఏమీ లేదు, రేపు ఎలక్షన్ అయిన తర్వాత పార్టీ మూసేయడం అని మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఎవరు మర్చిపోరు. సో ఆ అచ్చెన్నాయుడు అనేటువంటి వ్యక్తి పచ్చి అవకాశవాది, ఏ రకంగా రాజకీయంగా అవకాశం ఉంటే ఆ రకంగా మాట్లాడతారు తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ మేము ఆక్వా రంగానికి సంబంధించి ఆక్వా రైతులకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిజంగా వారికి ఎంతో మేలు చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఆక్వా రంగానికి సంబంధించి ఫీడ్ విషయం అయితే కానివ్వండి, ధరలు అయితే కానివ్వండి, ఎక్స్పోర్ట్ చేసేటువంటి పద్ధతులు అయితే కానివ్వండి, ఎక్కడా కూడా ప్రభుత్వం తరఫున వారికి ఏదైతే అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఉంటాయో ఎక్కడా కూడా అందలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఆక్వా రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆక్వా రైతులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక ప్రతిపక్ష నాయకుడు మేము అండగా ఉంటాం, మీ యొక్క వాణిని మేము బలమై వినిపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే, ఈ రోజు ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతగానటువంటి ఒక అచ్చెన్నాయుడు గారు తన నోటికి మాత్రం పని చెప్తూ ఇష్టానురీతిని మాట్లాడుతున్నారు. ఏంటంటే గొడ్డల పార్టీ ఎవరికి తెలియదు తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఇదే వంగవీటి మోహన్ రంగా గారిని గొడ్డలతో నరికి చంపలేదా? అప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదా? ఆ హత్యకు ఆయన వెనకాతలు ఉన్నాడనేటువంటి అనేక మంది పెద్దలు వారి పుస్తకాల్లో రాసినటువంటి సంగతులు సత్యాలు ఎవరికి తెలియవు అనుకుంటారా? బెల్లి లలిత గారికి సంబంధించి ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టి ఆవిడ 18 ముక్కలుగా కోయించినటువంటి అప్పుడు ఆ ప్రభుత్వం, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన అది కాదంటారా? ఏమండి, ఇదే గద్దర్ గారు రాశారండి చంద్రబాబు నాయుడు గారి గురించి, మానవ రక్తం మరిగినవాడా నారా చంద్రబాబు, నయీముగాడు అలీముగాడు నువ్వు తయారు చేసిన తల్వార్లేరా నారా చంద్రబాబు అని. అసలైనటువంటి గొడ్డల పార్టీ, అసలైనటువంటి హత్యా రాజకీయాలు చేసే పార్టీ, అసలైనటువంటి వెన్నుపోటు పార్టీ, అబద్ధాల పార్టీ, మోసాల పార్టీ, ప్రజల్ని మోసగించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ మీరంతా ఈ రోజు ఎలా తయారయ్యారంటే గురిబింద గింజకి దాని కింద ఉన్న నలుగు దానికి తెలియదు కానీ ఎదుటి చూసి నువ్వు నల్లగా ఉన్నా ఉంటదట. అలాగా వీళ్ళందరూ ఈ రోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గొడవ పార్టీని విమర్శించడం అనేటువంటిది కేవలం రాజకీయంగా బతికి బట్ట కట్టడానికి మాత్రం ఉపయోగించుకున్నటువంటి ఒక కొత్త పందా. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి సుమారు 2019 ఎన్నికలకు మేము వెళ్లే కాలం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 1,00,000 కోట్ల అవినీతి పరుడు, ఆర్థిక నేరగాడు, ఆర్థిక ఉగ్రవాదిని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనేక విమర్శలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నటువంటి ఆ కేసుకు సంబంధించి కేసు పెట్టినటువంటి అధికారే స్వయాన 1,500 కోట్ల రూపాయలకు మేర ఆరోపణలు, అందులో 1,000 కోట్ల పైన క్లియర్ అయిపోయి మిగతా ట్రయల్స్ నడుస్తున్నాయని చెప్పిన తర్వాత కూడా ఇక మళ్ళీ ఆ 1,00,000 కోట్ల అవినీతి అన్న మాట చెప్తే ప్రజలు ముఖం మీద ఉమ్మేస్తారనేటువంటి భయపడి ఈ రోజు మరో కొత్త వాదన తీసుకొచ్చి, అంటే వీళ్ళు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పలానా వర్గానికి అన్యాయం జరిగింది అని చెప్పడానికి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అంతా మంచి చేశాడు. కాబట్టే లేనటువంటి ఒక కొత్త ఆరోపణ తీసుకొచ్చి గొడ్డల పార్టీ అనేటువంటి ఒక దీన్ని మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీకు సత్తా ఉన్నా, చావ ఉన్నా, దమ్ము ధైర్యం ఉన్నా ఆక్వా రైతులకు న్యాయం చేయడంలో మీ తాలూకా కెపాసిటీని, క్యాపబిలిటీని చూపించండి. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి మీకు మంత్రి అవ్వలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు తిడతారని మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించలేదు. మీకు చేత అయితే మీ శాఖ పరిధిలో ఉండేటటువంటి అన్ని కూడా సక్రమంగా చేసి అప్పుడు మాట్లాడాలని చెప్పి అచ్చెన్నాయుడు గారికి ఎతో కలుపుతున్నాను. పురుషోత్తం రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం. సార్ పురుషోత్తం రెడ్డి గారు నమస్తే, చెప్పండి. అదే తాజాగా అచ్చెన్నాయుడు గారు ఆక్వా రైతులతో జరిగినటువంటి దీంట్లో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కొలువు తీరే సమయానికి రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి,
ప్రస్తుతం రాష్ట్రం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి మేము తీసుకొచ్చాము అని చెప్పేసి ఆయన మాట అన్నారండి. దీని మీద మీ స్పందన? దాంతోపాటు 2019లో ఆవేశానికి లోనే ఓ దొంగను, ఓ దోపిడీదారిని, ఓ గొడ్డల పార్టీని అధికారంలోకి తెచ్చామని, గొడ్డల పార్టీకి స్వేచ్ఛ ఇస్తే, రాజ్యాంగాన్ని గౌరవించి అధికారం ఇస్తే సర్వనాశనం చేశారని చెప్పని ఇప్పుడు ఆ వెంటిలేటర్ మీద ఉన్న దాన్ని ఇప్పుడు వీళ్ళు శ్వాస పీల్చుకునే స్థాయికి వచ్చాము అని చెప్తున్నారు. వాళ్ళు వచ్చే తర్వాత ఖాళీ అయింది. ఆక్వా రంగాన్ని నాశనం చేసిన వ్యక్తే పరామర్శ పేరుతో రైతుల దగ్గరకు వస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పి కూడా వాళ్ళ మీద కన్నెర్ర రైతుల మీద కూడా రైతులు ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని కన్నెర్ర చేశారు. అంటే ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినటువంటి మాట అనమాట. ఇంతకీ అక్కడికి వెళ్ళి చేసింది ఏంటంటే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం, తర్వాత ఏంటంటే ఆ కొనసాగింపు ఏదైతే కరెంట్ సబ్సిడీ ఉందో దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పని అన్నారు తప్ప, మరి వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా 10,000 రూపాయలకి సంబంధించినటువంటి దాన్ని 8 నుంచి 10కి పెంచడం కానీ, లేదు ఫిష్ ఆయిల్ ధరల్ని 50% తగ్గించడానికి కానీ అలాంటి వాటి మీద ఎక్కడా కూడా హామీ ఇవ్వలేదు. తర్వాత ఏంటంటే ఏదో చూస్తాం, ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. దానికోసం ఇంత పెద్ద హంగామా పెట్టి తిట్లు దీవెనల కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పిలిపించి చేయాల్సినంత అసలు అవసరం ఉందా? పురుషోత్తమ రెడ్డి గారు. సార్ అందరికి నమస్కారం. నమస్కారం. బేసిక్గా ముఖ్యమంత్రి గారు ఆ పదజాలాలు వాడిన తర్వాత మంత్రులు అంతకన్నా భిన్నంగా మాట్లాడతారని అనుకోలేము. మాట్లాడినా వాళ్ళు మంత్రులుగా ఉండలేము. కాబట్టి ఎవరైతే క్యాబినెట్ కి హెడ్ గా ఉంటారో ఆయన డైరెక్ట్ గా గొడ్డల పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నటువంటి జంజీలంతా అరాచక శక్తులు అని డైరెక్ట్ గా మాట్లాడిన తర్వాత ఆయన పరిధిలో పనిచేసే మంత్రులు అంతకు భిన్నంగా మాట్లాడడం సాధ్యం కూడా కాదు. ఎందుకంటే భాష అలా మాట్లాడిన తర్వాత బహుశా వాళ్ళు కొనసాగిస్తున్నారు. నాకు పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వదిలి మాకు అధికారం ఇచ్చేసరికి ఖాళీ చేసిపోయారు. ఖాళీ అవుతుంది కదా మార్చి నాటికి, మళ్ళీ ఏప్రిల్ నుంచి కొత్త పనులు వస్తాయి. కాబట్టి మనకేమన్నా ముందు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా బడ్జెట్లో ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు టీటీడీ ఉంది. ప్రతిసారి ఫిక్స్డ్ డిపాజిట్లు పెంచుకుంటా పోతుంటాం. మన రాష్ట్ర బడ్జెట్ అట్లా ఉండవు. ఏ సంవత్సరంకి వచ్చే ఆదాయం, ఏ సంవత్సరంకి వచ్చే కేంద్ర డెవల్యూషన్ ఫండ్స్, ఏ సంవత్సరం చేసే అప్పులు, ఇవే కదా ప్రతి సంవత్సరం వస్తుంటాయి. రూపాయి రాక రూపాయి పోక, ఇదే కదా బడ్జెట్. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఏదైనా కొంత అమౌంట్ పెట్టేసిపోతే దాన్ని పరిపాలించే పద్ధతి ఏం లేదు. కాబట్టి మార్చి నాటికి ఖాళీ అవుతే ఏప్రిల్ నుంచి మళ్ళీ వసూలు అవుతాయి. కాబట్టి వసూలు అవడం, రావడం, ఖర్చు పెట్టడం, ఇదే ప్రభుత్వం. ఎంత మనం ఇన్కమ్ జనరేట్ అవుతా ఉంది, దాన్ని ఎంత పద్ధతిగా ఖర్చు పెడుతున్నాం, ఎంత ప్రయారిటీగా ఖర్చు పెడుతున్నాం అని ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కొత్తగా ప్రజలకి ఏమీ తెలియదు కాబట్టి, సహజంగా బడ్జెట్ విషయాలు తెలియదు కాబట్టి ఖాళీ చేసి వెళ్ళి కూర్చున్నారు. మీరు ఖాళీ చేసిన దానికన్నా జగన్ గారు కొంత ఎక్కువ పెట్టేసిపోయారు డబ్బులు. మనం 2019లో జగన్ గారు అధికారానికి వచ్చేటప్పుడు ఖాళీ చేసిన దానికన్నా జగన్ గారు కొంత ఎక్కువ డబ్బులు పెట్టిపోయినట్టుగానే లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ఈ లెక్కలతో మీరు కొట్టిపాడేయలేరు. ఒకటి అంశం. రెండో అంశం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేసే రొటీన్ డైలాగ్ అదేంటంటే, ప్రత్యర్థులంతా విధ్వంసకారులు, వాళ్ళు వచ్చి పునర్నిర్మాణం చేస్తారు. ఎప్పుడు వాళ్ళు పునర్నిర్మాణం పని, ఎప్పుడు బిల్డింగ్ కట్టే పని ఉండదు. పునర్నిర్మాణం చేసుకున్న పునర్నిర్మాణం మనకు అర్థం కాదు, సమాజానికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఏం చేస్తుంటే పునర్నిర్మాణం చేసుకుంటాను సార్ అంటారు. ఎవరికి అర్థం కాదు అది పునర్నిర్మాణం ఏంటది. ఇక్కడ తెలుగుదేశం వస్తే పునర్నిర్మాణం, ఎవరు వచ్చినా విధ్వంసం. ఇది ఒక పాపులర్ డైలాగ్ తెలుగుదేశం. ముఖ్య చంద్రబాబు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పునర్నిర్మాణం చేస్తూనే ఉంటారు. ఒకసారి నిర్మాణం అయితే తను త్వరగా కూడగొట్టడం సాధ్యమయ్యేదినా? అదేమో అర్థం కాని భాష. ఒకటి ఆక్వా కానీ అన్ని రకాల కమర్షియల్ క్రాప్స్ అనేది ఈ రోజు సంక్షోభంలో పడిపోయినాయి. అన్ని రకాల కమర్షియల్ క్రాప్స్. ఒకవైపు వరి నష్టము, వరి కష్టము అని ప్రభుత్వం అంటున్నప్పుడు ఆటోమేటిక్ గా రైతులు దేనికి పోవాలి? కమర్షియల్ క్రాప్స్ పోవాలి. ఎప్పుడు పోతారు? వరి కన్నా బెటర్ పొజిషన్ మనం ఇవ్వాలి. ఈ టైంలో కమర్షియల్ క్రాప్స్ ఏమవుతుంది? మా జిల్లాలో మామిడి రైతులు ఉంది, అదేవిధంగా అరటి రైతులు ఉన్నారు, ఉల్లి రైతులు ఉన్నారు, పొగాకు, ఆక్వా, అన్ని రకాల కమర్షియల్ క్రాప్స్ ఈ రోజు మార్కెట్ ధరలు ఫేస్ చేస్తున్నాయి. ఎంత ఫేస్ చేస్తున్నాయి? మామిడి రైతులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎండ్ ఆఫ్ ద టైంకి 20 రూపాయల కిలో నుంచి 60 రూపాయలు పోయినాయి ఒక్కొక్క రకం మామిడికి సంబంధించి. ఇప్పుడు అన్ని రకాల కలిసి 12, 20, 15 చుట్టూ తిరుగుతాం. అది కూడా గ్యారంటీ లేదు. ఎంత డౌన్ అయిపోయింది, దీనికి ఎవరి కారణం తర్వాత మాట్లాడదాం. డౌన్ అయితే అయ్యిందని ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి కదా. దీనికి రాష్ట్ర విధ్వంసానికి ఏం సంబంధం? ఒకవేళ రాష్ట్ర విధ్వంసం అయిపోయింది అనుకోండి, మార్కెట్ రేట్ ఎట్లుంటుంది? ఆంధ్రప్రదేశ్ లో ఆదాయ వ్యయాలు బట్టి ఉంటుందా? మామిడి రైతులు ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి? దానికున్న
ప్రయారిటీ ఏంటి దాన్ని ప్రభుత్వం చూడాలి. విధ్వంసం ధ్వంసం పునర్నిర్మాణం మామిడి రైతుకి ఏం సంబంధం ఉండదు తాత్కాలికంగా. ఇక్కడ మామిడి రైతులు ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఎక్స్పోర్ట్లు ఎక్కడ సమస్య వస్తా ఉంది? ఇంటర్నేషనల్ మార్కెట్ లో సమస్య వస్తా ఉంది. మీరు ప్రధానమంత్రి తిరుపతి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడారు? కమర్షియల్ క్రాప్స్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో వస్తున్న ఒడిదుడుకులో కూడా ఒక కారణం రేట్లు తగ్గిపోవడానికి. మరి ప్రధానమంత్రికి ఒక విజ్ఞప్తి చేసి కదా సార్, మోడీ గారు రాష్ట్రంలో ప్రధాన కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, అన్ని ఇబ్బంది పడుతున్నాయి, కేంద్రం మీరు చేయగలిగిన ఏదైనా చేయండి అని ఒక రిక్వెస్ట్ ఈ రాష్ట్రంలో చేయొచ్చు కదా. చేయకుండా పొగడతలతో ముంచెత్తి పంపించాం. రాష్ట్ర ప్రభుత్వం తను చేయగలుచుకుని చేయదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న అన్నారు కదండి, వరి పొగాకు క్యాన్సర్, మిర్చేమో అల్సరు, మామిడేమో షుగరు అని. క్యాన్సర్ వరి చెరుకు అన్నది తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన వరి అనేది చంద్రబాబు నాయుడు గారు అంటారు అలాగా వ్యంగ్యంగా మాట్లాడారు. వరి పొగాకు క్యాన్సర్, మిర్చేమో అల్సరు, మామిడి షుగరు, కాబట్టి ఆ పంటలు వేయొద్దని చెప్తున్నాను. అది నేనేమంటే ఆ పంటలు ఏంటి ఇక్కడ మామిడి కాదు కానీ వరి చెరుకు అన్నది నీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నటువంటి పంట. వరి తగ్గుతుంది, వాడకం కూడా తగ్గుతుంది, కానీ తగ్గించండి. దానికి ఏంటి ఆల్టర్నేటివ్? దీనికన్నా బెటర్గా ఈ పంట వేసుకోండి అంటే రైతుకి బాగా వేసుకుంటాడు. దానికన్నా బెటర్ వేసుకునే ఆల్టర్నేటివ్ పంటలన్నీ ధ్వంసమైపోతున్నాయి రేట్లు. మళ్ళీ వరిగిపోతే బెటర్ అనే పరిస్థితి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తప్పు. ఆ పంట వద్దన్నప్పుడు దానికన్నా బెటర్ పంట ఏంటి? కమర్షియల్ క్రాప్స్ అన్ని పడిపోతున్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు వరికి క్యాన్సర్ వచ్చేస్తే మన అందరికీ వచ్చేయాలి దేశంలో, ప్రపంచంలో. ఎందుకంటే అందరూ వరి తీసుకుంటాం భారతదేశంలో. కాబట్టి క్యాన్సర్ ఎట్లా వస్తుంది? కాబట్టి ఏది పడితే బయోనాలికలు చేసి ఆపేయడం మీరు మంచి రేట్ కానీ కమర్షియల్ కాదు అందు దానికి పోతాం. కాబట్టి ఇదొక సమస్య. ముఖ్యంగా ఆర్బీకేలు ఉన్నాయి. ఒక అనుసంధానం ప్రభుత్వానికి ఒక వ్యాపారస్తులకి మధ్య చిన్న అనుసంధానం చేసే వ్యవస్థ. ఇప్పుడు ఏ వ్యవస్థ ఉంది? పూర్తి మార్కెట్ వదిలేసినారు. మేము బెస్ట్ ఎగ్జాంపుల్ మామిడి రైతు. ప్రభుత్వం చర్చలు జరపాల్సింది మామిడి గుజ్జు కంపెనీలు జరిపిస్తున్నాయి. కలెక్టర్ కూడా చర్చలు జరపట్లేదు. ఇంకేం భయం ఉంటుంది వాళ్ళకి? మార్కెట్ వాళ్ళకి ఇచ్చేస్తే. కాబట్టి ప్రభుత్వం మార్కెట్ శక్తులకు వదిలేసింది రేట్లు. తన ప్రభుత్వం తనకి చేయట్లేదు, కేంద్రాన్ని అడగదు, కమర్షియల్ క్రాప్స్ రేట్లు లేవు. దీన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది. దీనికి ఆర్థిక విధ్వంసానికి ఏమి సంబంధం అంటారు? అసలు ఆర్థిక విధ్వంసం ఒక పాయింట్ అండి పురుషోత్తమ్ రెడ్డి గారు. ఆర్థిక విధ్వంసం అనే పాయింట్ కూడా వద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నూతన ఆంధ్రప్రదేశ్కి బాధ్యతలు చేపట్టే నాటికి 76 కోట్ల ఓపెనింగ్ బ్యాలెన్స్తో ప్రారంభమైంది. అంటే విభజన తర్వాత. ఆ విభజన తర్వాత రాష్ట్రానికి కేటాయించిన పబ్లిక్ డెట్ ఎంత అంటే 97,124 కోట్లు. అంటే 2014-15కి వచ్చేసరికి ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది మాత్రం 13,776 కోట్లుగా ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ ఏమో 20,745 కోట్లు. సరే, అక్కడ వరకు బాగానే ఉంది. ఆయన అక్కడి నుంచి దాన్ని ఎడాపెడా దాన్ని అప్పుల మీద అప్పులు చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఎక్కడా కూడా ఇదిగో దీని మీద ఈయన ప్రాపర్గా ఖర్చు పెట్టాడు, దీని మీద ఆదాయం వస్తుందనేది ఎక్కడా కూడా ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఫలానా దీని నుంచి మనకు రాష్ట్రానికి ఆదాయం వస్తుందనేటువంటిది లేదు. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో బాధ్యతలు చేపట్టే నాటికి వాళ్ళ అనుకూల మీడియానే వేసినటువంటిది ఏంటంటే, ఆ బైట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అసలు జీతాలు చెల్లించడానికి డబ్బులు లేవు, 100 కోట్ల రూపాయల డెఫిసిట్ ఉంది, ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారు, రేపు జీతాలు చెల్లించే పరిస్థితి లేదని చెప్పని వాళ్ళ అనుకూల మీడియాలోనే ప్రచురించారు. అదొకటి ఇక్కడ గమనించాలి. అంటే ఏమైంది అక్కడ? యనమల రామకృష్ణ గారు అన్నారు అని కూడా వచ్చింది. అంటే 100 కోట్లు ఏం చేస్తారు వాళ్ళు? విధ్వంసం అనేటువంటిదే కనుక ఆయన వ్యవసాయ శాఖ మంత్రులు చెప్పే విధ్వంసం అనేటువంటి అలాంటి పదాలు ఏ రాష్ట్రం గురించి కానీ దేని గురించి కానీ మనమైతే ఉపయోగించం. కానీ మీరు చెప్పినదే పదమే కనుక అయితే అక్కడ ప్రారంభమైంది. ఇది 2014 నుంచి ప్రారంభమైంది. ఈయన బాధ్యతలు చేపట్టారు. ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్యాష్ బ్యాలెన్స్ సుమారు 8,389 కోట్లు ఉన్నాయని చెప్పారు. అంటే దాన్ని బట్టి రాష్ట్రం సర్ప్లస్లో ఉందని కాదు. రెవెన్యూ డెఫిసిట్ 13,899 కోట్లు ఉంది. ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటిది 35,467 కోట్లు ఉంది. మొత్తం అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 2.58 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది చెప్తున్నటువంటి మాట. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 9.74 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉందండి. ఇది గమనించాలి. సో ఇక్కడ మనం రాజీవ్ని అడుగుదాం. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 9.74 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అప్పు ఎంత? సో ఎక్కడ విధ్వంసం జరిగింది, ఎక్కడ ఈ విధ్వంసానికి పరాకాష్ఠగా ఎక్కడ దాకా వెళుతున్నాము, మరి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటి, దాని మీద మాట్లాడదాం. రాజీవ్ గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి రాజీవ్ గారు చెప్పండి, పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి. ఒకటి డెవలప్మెంట్ కి ప్రామాణికం తలసరి ఆదాయం కదా, విధ్వంసం ధ్వంసం పక్కన పెట్టాలి. 14 నుంచి 18 వరకు ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం 93,903 రూపాయలు. చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 1,54,031 రూపాయలు యాజ్ పర్ కాగ్ రిపోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 2,36,901 రూపాయలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 2,36,90,000. అంటే తలసరి ఆదాయం పెరిగింది కదా. తలసరి ఆదాయం పెరిగితే విధ్వంసం అయినట్ట, ధ్వంసమైన పునర్నిర్మాణం జరిగినట్ట. ఆ మాట ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ లో మధ్య తరహా చిన్న తరహా వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పేటువంటి మాట ఇంకొక ఆసక్తికరమైన చెప్తాను. పురుషోత్తం రెడ్డి గారు వెరీ రీసెంట్లీ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఒక ఆయన హార్డ్కోర్ టీడీపీ స్టాంచ్ టీడీపీ వ్యక్తి ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మాటల్లో మా బిల్డర్సే చిన్న సైజు బిల్డర్స్ ఏమండి సరే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసు కదా, ఏక వ్యక్తి సంబోధనతో. తను ఉన్నప్పుడే బాగుండేది మా ప్రభుత్వం, మాకేదో 1, 2 ఫ్లాట్లన్నా మేము అమ్ముకునేవాళ్ళం, ఇప్పుడు అసలు మొత్తం మా వ్యాపారాలే పడిపోయినాయి, అసలు ఏమీ లేదు ఇప్పుడు మా ప్రభుత్వంలో అని చెప్పారని సాక్షాత్తు ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తి చెప్పినటువంటి మాటలండి. అంటే అప్పుడు ఏమయ్యేది, ఈ స్కీమ్స్ వల్ల కొంత మనీ సర్క్యులేషన్లో ఉండేది. ఆ మనీ సర్క్యులేషన్లో ఉండటం వల్ల ఏదో చిన్న చితక వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో ఇందా పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది కూడా బికాస్ ఆఫ్ దానివల్ల కొంత ఇదనేది ఆ గ్రోత్. ఇప్పుడు అసలు ఎక్కడ ఉంది మొత్తం మన జిఎస్టీ పడిపోయింది ఇప్పుడు అని మనమే చాలా సార్లు డిస్కస్ చేసాం. రాజు గారు ఇప్పుడు విజయబాబు గారు ఇందాక మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇప్పటికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 9 లక్షల కోట్లు మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం. అంతే. ఓకే సార్, అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికంటే ఆ మొత్తం అప్పు మన రాష్ట్ర విభజన తర్వాత విభజన నాటికి ఎంత మనకు అప్పు వచ్చింది అన్నది కొంత, ప్లస్ 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంత, నెక్స్ట్ 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత అప్పు ఎంత, ఈ 3 కలగలిపి మీరు చెప్పినటువంటి లెక్క 9 లక్షల కోట్లు. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి 2019 నుంచి 2024 మధ్యలో ఆయన చేసినప్పుడు సుమారు 3 లక్షల కోట్లు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో. కానీ వీళ్ళు చేసినటువంటి విష ప్రచారం ఎంత, 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, ఈ అప్పంతా జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పి విపరీతమైనటువంటి విష ప్రచారం మా మీద చేశారు. అయితే ఏదో 2024లో అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తామని ఏదైతే చెప్పారో సంపద సృష్టించలేదు సరికదా, అప్పుల్ని ఎక్కువగా సృష్టించారు. మేము 5 ఏళ్ల కాలంలో కరోనా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత విపత్కర పరిస్థితుల్లో పరిపాలించి కూడా 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రం అప్పు చేసి అందులో సుమారు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా 2,72,000 కోట్ల రూపాయలు నేరుగా ఖాతాదారుల ఖాతాల్లోకి పంపించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. అయితే ఈ 2024లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పటికి 2026 ఆగస్టు 10వ తారీఖు నాటికి చేసినటువంటి అప్పు సుమారు 3 లక్షల కోట్ల పైన. అంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంతైతే అప్పు చేశారో అంత అప్పు 2 ఏళ్లలో ఉప్పు నూదిశారు. ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. ఇది అసలు రాష్ట్రం ఆర్థిక విధ్వంసం అంటే. సరే ఇంత అప్పు చేశారు, ఇంత అప్పు చేసి ఎవరికి మీరు రూపాయి పెట్టారు చెప్పండి? ఏ బిలో పావర్టీ లైన్ వరకు మీరు పథకం ద్వారా నిస్వార్థంగా నిజాయితీగా కరెక్ట్ గా పద్ధతి ప్రకారం ఇచ్చే 1 రూపాయి చెప్పండి అంటే ఎక్కడా లేదు. ఎంతసేపు కూడా ఎవరన్నా నాకైతే అర్థం కాలేదు సార్, అసెంబ్లీ అట హైకోర్టు అట ఈ 2 భవనాలకు సంబంధించి డిజైన్స్ లో మళ్ళీ చిన్న చిన్న మార్పులు చేతులు చేయడానికి రీకన్సల్టేషన్ ఫీజు 200 కోట్లు పైన ఇచ్చారనంటే ఈ డబ్బు అంతా ఎట్టిపోతుంది. ఇది కాదా ఆర్థిక విధ్వంసం? కేవలం అద్దాల కోసం 4,000 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెడతారా? ఇది కాదా ఆర్థిక విధ్వంసం? యోగాంధ్ర పేజీ 300 కోట్లు ఉప్పు ఉదేస్తారా? ఇది కాదా ఆర్థిక విధ్వంసం? అంటే
కేవలం రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఏమో లక్షల కోట్లు అప్పు పెట్టి అవన్నీ కూడా కిక్ బ్యాక్స్ మాదిరిగానో లేదా కమిషన్ల మాదిరిగానో వాళ్ళ అన్యాయాలకు ఇచ్చి తిరిగి వెళ్ళు ఆ డబ్బంతా కూడా సంపాదించుకోవడానికే వినియోగించుకుంటున్నారు తప్ప ఈ ప్రభుత్వ పెద్దలు ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేసింది లేదు. నిజమైనటువంటి ఆర్థిక విధ్వంసం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఆర్థిక వికాసం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, జిఎస్టిపి గ్రోత్ చూడండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి, వచ్చినటువంటి పరిశ్రమలు చూడండి, ఆ జరిగినటువంటి అభివృద్ధిని చూడండి, ప్రభుత్వ పరంగా తెచ్చినటువంటి సంస్థలను చూడండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకోవడంలో సఫలీకృతులయ్యాడు, మేము ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం అయ్యాం. కేవలం ప్రచారం లేకపోవడం, రెండోది మా కార్యకర్తలు మేము న్యాయం చేసుకోలేకపోవడం, కార్యకర్తల నుండి కాస్త కోస్త వ్యతిరేకత రావడం, ఇవన్నీ కలగలిపి మేము ఓడిపోయే ఉండొచ్చు. దట్ టు విత్ ఇంక్లూడింగ్ ఆఫ్ దట్ ఈవీఎం తాలూకా ఇబ్బందుల వల్ల కూడా అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కలగలిపి మా ఓటమి తప్పితే మేము ప్రజలకు అన్యాయం చేసామనో, ప్రజలను మోసం చేసామనో, రాష్ట్రాన్ని విధ్వంసం చేసామనో కాదు. కానీ ఇలా సంపద సృష్టిస్తామని వచ్చి సంపద మొత్తాన్ని దోచుకుపోవడమే పనిగా పెట్టుకున్నది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ రకమైనటువంటి అప్పులు ఈ రోజు దాదాపు 2 ఏళ్లలో 3 లక్షల కోట్ల పైగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది. మీరు అద్దాలకి ఇంత ఖర్చు అని అంటే మీకు తాజా వార్త కూడా అద్దాలకు సంబంధించి చెప్తానండి. చాలా లేటెస్ట్గా ఒక జీవో ఇష్యూ చేశారు. ఇది ఏంటంటే డిపార్ట్మెంటు వీళ్ళు చేసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ తరఫున 11/8 తారీఖు నాడు లేటెస్ట్గా వాళ్ళు చేసింది ఏంటంటే మంగళగిరిలో ఒక ప్రైవేటు బిల్డింగ్కి సంబంధించి మయూరి టెక్ పార్క్ అనేటువంటి దానికి కేవలం మీరు ఇప్పుడు అద్దాలని చెప్పని అన్నారు కదా, ఆ ఇంటీరియర్స్ కోసం 13.90 కోట్లు, అంటే 13 ఇంచుమించు 10 కోట్లు తక్కువగా 14 కోట్ల రూపాయలు జస్ట్ ఫర్ ఇంటీరియర్స్. ప్లీజ్ నోట్, జస్ట్ ఫర్ ఇంటీరియర్స్ కోసం, అంటే దాని సోకుల కోసం. మీ అందరూ గుర్తుండేది, మీరు అటే తిరుగుంటారు కదా, అక్కడ ఒక బిల్డింగు పాత పడిపోయి పిచ్చి మొక్కలు చేదో అట్లా ఆగిపోయింది ఒక బిల్డింగ్. మరి అది దాని ఓనర్స్ ఎవరో మనకు తెలియదు, కానీ బహుశా మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి దాన్ని టెక్ బిల్డింగ్ గా పెట్టేసేసి. మీకు విజయబాబు గారు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ప్రభుత్వం చేస్తున్న పనులు. నవ్వొస్తుంది. విశాఖపట్నంలో యోగాంధ్ర పెట్టారని ఇందాక చెప్పాను చూసారా, ఆ యోగాంధ్రతో పాటు మోడీ గారు వచ్చినటువంటి 1-2 పర్యటనలకు కానీ ఇవన్నీ కలగలిపి ముఖ్యంగా ఒకటి ఈ యోగాంధ్ర సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అయితే మొబైల్ టాయిలెట్స్ అనేటువంటి పెట్టడం జరిగింది సార్. ఇండియా మార్ట్ లో ఒక మొబైల్ టాయిలెట్ ఖరీదు సుమారు 16,000-15,000 ఉంటది. ఒక మొబైల్ టాయిలెట్ ఖరీదు 18,000 ఉంటది. కానీ వీళ్ళు ఏం చేశారు, ఒక మొబైల్ టాయిలెట్ కి పర్ డే రెంట్ 19,000 రూపాయలు ఇచ్చారు. పర్ డే రెంట్ మొబైల్ టాయిలెట్ కి. అది కూడా ఎక్కడ డబ్బులు, జీవీఎంసీ లో కౌన్సిల్ రెజల్యూషన్ చేసి జీవీఎంసీ డబ్బులు పట్టుకెళ్ళి మొబైల్ టాయిలెట్ కి ఆ రకంగా దోచిపెట్టారు. అంటే అక్కడెక్కడో గడ్డి స్కామ్లు చూడడం వరకు నాకు తెలుసు, గడ్డి స్కామ్ తెలుసు, బుక్ స్కామ్ తెలుసు, ఈ బాత్రూమ్ స్కామ్లు చేసేలా తయారయ్యారు వీళ్ళంతాని. ఎవరైనా మొబైల్ టాయిలెట్స్ అంటే మరుగుదొడ్లలో కూడా అవినీతి చేస్తున్నారంటే ఇంతకన్నా ఘోరమైన ఆర్థిక విధ్వంసకారులు, దోపిడీ దొంగలు ఇంకెవరైనా ఉంటారా? వీళ్ళు వచ్చి ఈరోజు మమ్మల్ని విమర్శించడం అనేటువంటి సిగ్గుచేటు కాదండి. పురుషోత్తం రెడ్డి గారు, మయూరి టెక్ పార్క్ అనేటువంటి దీన్ని, ఆ టెక్ పార్క్ కోసం అని చెప్పి ప్రైవేట్ బిల్డింగ్కి దానికి ఇంటీరియర్స్ చేయడానికి పబ్లిక్ మనీని 13.90 అంటే దాని ఇంచుమించు 14 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అంటే ఇందులో ఎంత ఏమైనా ఔచిత్యం ఉందా? అసలు ఇది డబ్బులా పేలపిండే? పురుషోత్తం రెడ్డి గారు వినిపిస్తుందండి? నేను అడిగింది విన్నారా? క్వశ్చన్ విన్నారండి? ఇప్పుడు ఒక ప్రైవేట్ బిల్డింగ్కి టెక్ పార్క్ అనేటువంటి దీంతో మంగళగిరిలో ఒక ప్రైవేట్ బిల్డింగ్, దాని ఇంటీరియర్స్ అంటే దాని డెకరేషన్ కోసం అని చెప్పని 10 కోట్లు తక్కువగా దాదాపు ఎంత, అది 13.90 కోట్లు అండి శాంక్షన్ చేశారు. సో దీన్ని ఎలా చూడాలి? ఇది పబ్లిక్ మనీనా పేలపిండా? అంటే ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు అకౌంటబిలిటీకి చాలా ఇంపార్టెంట్. అకౌంటబిలిటీ అంటే కేవలం పెడుతున్న ఖర్చుకు లెక్కలు చూపడం కాదు, పెట్టే ఖర్చుకు ప్రయారిటీ కూడా లెక్క ఉండాలి. మనం ఏ పర్పస్ కోసం పెడుతున్నాం,
ఏ పర్పస్ ఎక్కడ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు స్టేట్ లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ లో పెడుతున్న ఖర్చులు, వాటి ఎస్ఎఫ్టీల ఖర్చులు చూసినప్పుడు ఎక్కడో వెళ్తా ఉంది. ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్ కి అవసరాల పేరుతో పెట్టేస్తున్నారు. తర్వాత దాని పరిస్థితి ఏంటి? అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు గుర్తుంటే బస్సులో నుంచి పరిపాలించాడు. నిజానికి అవసరం లేదు. ఆ బస్సుకే పెట్టే ఖర్చు ఆ R&B గెస్ట్ హౌస్ ని అప్పుడు అజయ్ కలాం గారు ఉన్నారు సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ ఉన్నప్పుడు, దానికి చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు. ఆ బస్సుకు పెట్టే ఖర్చు దానికి పెట్టేస్తుంటే పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండేది. కానీ మనం ఇదేం చూసినాము, బస్సులో నుంచి పరిపాలించే కష్టం చూడాలనుకున్నారు జనం. సరే ఆ బస్సు ఎలాంటిది అనే విషయం అందరికీ తెలుసు, కానీ ఆ బస్సులో ఉండడం ద్వారా కష్టాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ప్రయారిటీస్ కానీ చెప్పేది ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి, లేదా ఒక లెక్కలేంటాను మేము అనుకున్నది చేస్తాము అని రెండూ కనిపిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకర ధోరణి. ప్రభుత్వాలు మానుకోవాలి. ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు కూడా ఇటు ప్రైవేటు బిల్డింగ్స్ ఖర్చు పెట్టడం, ఎందుకోసం పెడతానో చెప్పకపోవడం, ప్రభుత్వం అనుకుంటే పెట్టడం, ఈ 3 పద్ధతులు కొనసాగుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. లేకపోతే అధికారంకి వచ్చిన వాళ్ళు తమ ఏమన్నా చేయొచ్చనే భావన వెళ్తే, అందుకే కదా ఇప్పుడు జెన్జీ లాంటి ఉద్యమాలకి పెద్ద పెద్ద ప్రజా సమస్యల కన్నా ఇట్లాంటి వాటిని వ్యతిరేకిస్తున్నారు. ఈ అహంకారపు ధోరణులు, ఈ తరపా ఇష్టారాజ్యాలే ఎక్కువ వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు జెన్జీ బ్యాచ్ లో వచ్చినటువంటి ప్రతిస్పందనలతో సమస్యలు ఎంత ఉన్నాయో ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ను కూడా అంతే వ్యతిరేకిస్తున్నారు. కానీ పరిపాలించే వాళ్ళు సమాజం గుర్తిస్తా ఉంది, వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మా ఇష్టం చేసుకోవడానికి వీలు లేదనే విషయాన్ని వాళ్ళు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. చంద్రబాబు నాయుడు గారు సొంత అంటే ఆయన దుబారా ఖర్చు ఆహారానికి వస్తే అక్కడ కాదు మనం డిస్కస్ చేయాల్సింది. ఇక్కడ విభజన తర్వాత ఆయన ఏం చేశారంటే సెక్రటేరియట్లో, నేనే ప్రత్యక్ష సాక్షిని, ఆయన ఉండేటువంటి మొత్తం ఆ బ్లాక్ అంతా కూడా పూర్తిగా కోట్ల రూపాయలు పెట్టి అదంతా కూడా రెనోవేట్ చేశారు. చేసిన తర్వాత పోనీ అందులో ఉన్నారా అని చెప్పంటే లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన ఇల్లు మొత్తం దాన్ని రెనోవేట్ చేస్తున్నారని చెప్పని ఆయన ఏం చేశాడంటే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ని రెనోవేట్ చేయించారు కోట్ల రూపాయలతో, ఆంధ్రప్రదేశ్ మనీతో. వస్తున్నాను ఆ పాయింట్కి. లేక్ వ్యూని చేయించారు. లేక్ వ్యూ చేయించిన తర్వాత ఆ లేక్ వ్యూలో కూడా వాళ్ళు ఎక్కువ రోజులు ఉన్నట్టు లేదు. వెంటనే అక్కడి నుంచి ఏంటంటే పార్క్ హయత్కి షిఫ్ట్ అయ్యారు. పార్క్ హయత్లో ఉంటూ అక్కడ ఇల్లంతా కూడా చేసుకున్నారు. ఇక్కడేమో సెక్రటేరియట్లో ఆయన ఉండే బ్లాక్ని చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ఓటుకు నోటు వ్యవహారం ఏదో వచ్చిన వెంటనే ఆయన ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారంటే ఈ డబ్బు అంతా కూడా పూర్తిగా మట్టిపాలు అయిపోయినట్టే లెక్క. సరే, ఆ దుబారా ఖర్చుల సంగతి అలా వదిలేస్తే ఇప్పుడు ఈయన విధ్వంసం అనేటువంటి పదం గురించి మనం ఇదంతా మాట్లాడాల్సి వచ్చింది. ఏది విధ్వంసం, ఏది దారుణం, ఏది అనేది పబ్లిక్ అంతా కూడా దీని మీద ఒకసారి ఆలోచించి వాళ్ళు కూడా ఆచితూచి మాట్లాడుకుంటే మంచిది. లేదన్నట్టు ఇందాక కొండరాజు చెప్పినట్టు మళ్ళీ రంగా గారిని గొడ్డలతో నరికింది ఎవరు అంటే అనవసరంగా లేపి తన్నించుకున్నట్టుగా ఇలాంటి వ్యవహారాలన్నీ వస్తాయి చరిత్ర ఒకసారి తిరగేస్తే. కాబట్టి ఇకనైనా ఆయన అచ్చెన్నాయుడు గారు కొంచెం ఆచి తూచి ఆలోచించి మాట్లాడుకుంటే బాగుంటుంది. సార్, మరో హాట్ టాపిక్, అచ్చెన్నాయుడు గారు ఏమో ఇలా వైసీపీ నాయకుల మీద విరుచుకుపడుతుంటే ఒక పక్కన కూటమి నేతలే వాళ్ళల్లో వాళ్ళు విరుచుకుపడుతున్నటువంటి సందర్భం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూటమి అంతర్గత పోరు తాలూకు ఆగ్రహ జ్వాలలు ఏవైతే ఉన్నాయో ఆకాశాన్ని అంటున్నాయా అన్నట్టుగా ఉన్నాయండి. ఒంగోలులో రాజకీయ ఆధిపత్యం, పాత ఎన్నికల వైరం, కూటమిలో కొత్త శక్తి సమీకరణాలు, టీడీపీ జనసేన స్థానిక కేడర్ నియంత్రణ, దామచర్ల కుటుంబంలో కనిపిస్తున్నటువంటి వేర్వేరు పవర్ సెంటర్లు, వీటన్నిటి నేపథ్యంలో తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగే దామచర్ల జనార్దన వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా హోరాహోరీగా అక్కడ డిస్కషన్ జరుగుతుందండి. ఆగస్టు 10న బాలినేని దామచర్లకు నేరుగా ఒక ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, ఇద్దరం ఇండిపెండెంట్లుగా ఒంగోలులో పోటీ చేద్దాం, నేను 30,000 మెజారిటీతో గెలుస్తాను, ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి బైట్ ప్లే చేయండి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు మీరందరూ కూడా ఉన్నారు. మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనంటే నమ్మరని మా అబ్బాయి మీద ఎన్ని రకాలుగా బుద్ధ చెల్లారు, ఎన్ని రకాలుగా మనుషులు పెట్టి చేశారు. ఇప్పుడు చూపించు, ఏం చేశాడో ఫలాన్ని చూపించు. నువ్వు అధికారంలో ఉన్నావు, ఫలాన్ని చూపించు. నువ్వు కబ్జా చేసినవి ఎక్కడ ఏం చేసినవి మొత్తం నేను చూపిస్తా. మా అబ్బాయి ఏం చేశాడో చూపించు. నేను ప్రజలు కూడా అడుగుతున్నా, మీరు నమ్మారు.
అతను కావాలని మా మాటలు చెప్పి నమ్మారు. మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మా ఆస్తులు బాగొట్టుకున్నాం. చూపించండి నా ఎలక్షన్, నేను రాజకీయం రాకముందు నా ఆస్తి ఏముందో ఇప్పుడు ఏముందో ఒకసారి మొత్తం గవర్నమెంట్ ఉంది కదా, బాబు గారి చేత మనిషి ఎంక్వైరీ పెట్టించండి. నేనేం చేశానో ఆయన ఏం చేశాడో మొత్తం తేల్చండి. దేనికైనా సిద్ధం. నేను ఒకటి చెప్తున్నా, జనార్దన్ నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేడు. నువ్వేదో కేసులు పెట్టించిన నేను చేయడం, నువ్వేం చేసాను చేసుకో. నేను ప్రజల తరఫున నిలబడతా, ఇక్కడ దేనికైనా ఉంటా, చూసుకుందాం. దేనికైనా సిద్ధమే. జనసేన కూటమితో నెక్స్ట్ ప్లే చేయండి. 150 ఫేర్ పే ఉంటా ఒక షెల్టర్గా ఈరోజు అంటే ఇప్పుడు ఉండేది ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని వీళ్ళ వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరికి చేస్తాడంటే ఈ రెడ్లకి చేస్తా, వాళ్ళ వైఎస్ఆర్లో అతనికి ఇచ్చిన వాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇతను పని చేయించుకుంటా ఒక షెల్టర్గా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేతే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఉండేది ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవడానికేమో. ఇక్కడ వాళ్ళిద్దరి ఇష్యూ ఎట్లా అంటే వార్ అనేది ఒక కూటమిలో 2 పార్టీల మధ్య అంతర్గత పోరుగా దాన్ని చూడలేము. వాళ్ళ వ్యక్తిగత వైరాన్ని ఆ కూటమికి ఆపాదించారు. ఏదేమైనా ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలను బట్టి అందులో కుల ప్రస్తావన ఉంది, తర్వాత అంతర్గతంగా వర్గ ప్రస్తావన ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరిది పాత ప్రత్యర్థులు. వీళ్ళు ఇప్పుడు కొట్టుకుంటున్న వ్యవహారం కాదు. 2014లో నుంచి మొదలైంది. 2014లో దామచర్ల ఒంగోలులో బాలినేని ఆయన ఓడించారు 14లో. తర్వాత మళ్ళీ 19కి వచ్చేసరికి బాలినేని తిరిగి ఇదే దామచర్లని ఈయన ఓడించాడు. మళ్ళా తిరిగి వచ్చేసరికి ఈయన దామచర్ల బాలినేని విజయం సాధించాడు. మళ్ళీ 24కి వచ్చేసరికి మళ్ళీ దామచర్ల గెలిచినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఈయన బాలినేని ఏం చేశాడంటే ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం ఆయనకి ఏదో మొత్తం మీద అర్థమైపోయింది, ఇక తనని వదిలిపెట్టరు, ఏదో కేసులే. వార్నింగ్ కూడా వచ్చిందిగా. దాదాపు ఇప్పుడు ఏ పార్టీలో అయితే చేరాడో ఆ పార్టీ అధినేతే ఈయనకి డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు ఎన్నికల ప్రచారంలో అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడ చేరాడు. ఈయన చేరిన వ్యవహారాన్ని ఎలా చూడాలంటే మనకి కొంతమందికి యాక్సిడెంట్స్ జరిగిన ఇతరత్ర కారణాలు జరిగినప్పుడు ఏం చేస్తారంటే బాడీలో ఐరన్ రాడ్స్ వేస్తారు. దాన్ని ఫారెన్ బాడీస్ అంటారు. ఈ ఫారెన్ బాడీస్ కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు. సో ఇప్పుడు బాలినేని అనేటువంటి వ్యక్తి కూటమిలో ఒక ఫారెన్ బాడీ. ఆయన అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేనటువంటి పరిస్థితిగా ఉంది. సో దాని మీద ఇప్పుడు కన్ఫరంటేషన్ ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈయన మాటల్ని ఓపెన్గా జనసేన అధినేత అలా కాదులే మనం మాట్లాడదామని అంటే బాగుంటుంది. అది కాకుండా ఈరోజు లేటెస్ట్గా వీళ్ళకి ఇద్దరికి కూడా కూర్చొని మాట్లాడాలనేటువంటి దాంట్లో ఆ సౌండ్లో కొంత తేడా ఉంది కనిపించింది. అంటే మేబీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాలినేని వెనకేసుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదని అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో దీని మీద ఈ అబ్జర్వేషన్ మీద మనం కొండారాజు రాజీవ్ గారు అదే ఒక స్టేజ్లో అయితే ఆయన దామచర్ల నువ్వు పార్టీ మారావు కాబట్టి బతికిపోయావు అనే స్థాయిలో కూడా మాట్లాడటం జరిగింది. దీని మీద మీరేమంటారు? ఒకటండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ హింసిస్తున్నారన్నటువంటిది, ప్రాణాలు తీస్తున్నారన్నటువంటిది అక్షర సత్యం, వాస్తవం. అదే మేము గగ్గోలు పెడతా ఉన్నాం ఈ రకమైనటువంటి దుర్మార్గపు అరాచక పాలన ఏంటని. అయితే ఈ రోజు ఆ కూటమిలోనే అంతర్భాగమైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, మా పార్టీ నుంచి అనేక మంది అనేక పార్టీల్లోకి మారారు. అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ప్రత్యర్థి ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు అక్కడ ఇద్దరు మాట్లాడుకునేటువంటి తీరు చూస్తే ఈయన అరాచకాలు చేసిన ఆయన అరాచకాలు చేశారని ఈయన ఈ తేరా వస్తే తిట్టుకోవడానికి వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా, కూటమిలో ఉన్నారా, లేకపోతే ప్రజలకు మంచి చేయడానికి ఉన్నారా అంటే కూటమిలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయి అని చెప్పడానికి
ఈ యొక్క సంఘటన ఒక ఉదాహరణ. ఈ రోజు ఈ సంఘటన మీడియా ముందుకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి నివురు గప్పిన నిప్పులు లాంటి వ్యవహారాలు అనేక నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఉదాహరణకి ఆ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు వర్సెస్ పిండం దొరబాబు గారు, ఎవరైతే తెలుగుదేశం ఆగేం జనసేన. అట్లాగే ఇప్పుడు వైజాగ్ తీసుకుంటే ఇక్కడ మా వైజాగ్ లోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ 21 మంది శాసనసభ్యులు జనసేన పార్టీకి ఎవరైతే ఉన్నారో, ఎక్సెప్ట్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు లేదా మనోహర్ గారు తప్పితే మిగతా ప్రతి చోట కూడా దేర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్. ఆ ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళకి కౌంటర్ గా ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ విత్ ప్రోటోకాల్ ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తయారు చేశారు. మీకు ఉదాహరణకి మాది విశాఖ దక్షిణ నియోజకవర్గం, మా సొంత నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ మాకు లోకల్ గా. అయితే అట్ ది సేమ్ టైం ఒక ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఒక ప్రోటోకాల్ ని కల్పించడం జరిగింది. ఇలాగేంటంటే వీళ్ళిద్దరూ పొలిటికల్ ఇంటర్వ్యూన్ అవుతూ ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు ఈయన తాలూకా వర్గాన్ని ఆయన ఆపుతారు, ఆయన తాలూకా వర్గాన్ని ఈయన ఆపుతారు. ఇలాగ ఒక నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ కూడా ప్రోటోకాల్ పదవుల్లో ఉన్నారు. కానీ ఆ కనీసం ఒక 10వ వంతు కూడా 10% కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చేత జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జికి ఏ ప్రోటోకాల్ కూడా 10% మందికి కూడా లేదు రాష్ట్ర వ్యాప్తంగా. సో డెఫినెట్ గా ఆధిపత్యం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వంతు అవుతుంది, బానిసత్వం అనేటువంటిది జనసేన పార్టీ వంతు అవుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అవునన్నా కాదన్నా కేడర్ నలిగిపోతున్నారు, విసిగి వేసాలు పోతున్నారు. కేడర్ నుండి లీడర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమిలో జనసేన పార్టీ అనేటువంటిది అనగదొక్కబడుతుంది తప్పితే తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇబ్బంది అనేది. ఆధిపత్యం ఎప్పుడు తెలుగుదేశం పార్టీదే. కాకపోతే విషయం ఏంటంటే మనోహర్ గారు మొన్న అన్నారు కదండి, ఈసారి అలా ఉండదు స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పేసి అన్నారు కదా సార్. మనోహర్ గారు ఈసారి అలా ఉండదు అనడం, లేదా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిపోయారు అనడం, ఇలాంటి రొటీన్ పొలిటికల్ డైలాగులు తప్పితే మాటలకి చేతలకి సంబంధం ఉండదు. వాళ్ళు ఏమన్నా చేసేది ఉంటే రేపు నిజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చెప్పండి ఆ మనోహర్ గారిని, ఎస్ కూటమిలో భాగం కదా, మేము 40% 50% లోకల్ బాడీస్ లో ఎలక్షన్ లో మేము తీసుకుంటాం అని చెప్పండి. ఆ ధైర్యం చేయదు. అంత సినిమా జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు. దానికి ఆల్రెడీ బైండ్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు లేని బాధ కళ్ళకు లేని బాధ కత్తిపెట్టుకు ఎందుకు అన్నట్టు మాకు రాజకీయ పార్టీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని విశ్లేషిస్తున్నాను తప్పితే మాకేం సంబంధం ఉంటది. బట్ డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, అంతర్గత కలహాలలో దృష్టి పెట్టారు తప్ప ప్రజా పాలన మీద కానీ, ప్రజా సమస్యల పరిష్కారం మీద కానీ ఈ కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఎవరూ దృష్టి పెట్టలేదు అన్నటువంటి మాట అయితే వాస్తవం. చూద్దాం. మీరు చెప్పిన అంతర్గత పోరు అనేది దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో ఉంది. ఇది ఎంతవరకు వస్తుంది తర్వాత ఏంటంటే అదే కారణం మరి ఏదైనా ఒక 3 సార్లు వరుసగా మంత్రివర్గ సమావేశాలు జరిగినా కూడా ఆయన అక్కడే ఉండి జనసేన అధినేత కూడా హాజరవ్వలేదనేటువంటిది కూడా చెప్తున్నటువంటి మాట. తర్వాత డిఎస్సి మీద ఇంత పెద్ద స్థాయిలో పోరు జరుగుతూ ఉంటే దానికి ఏమీ ఈయన నుంచి అయితే స్పందన లేదు. ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుతున్నారు, మిగతా నాయకులు మాట్లాడుతున్నారు, కానీ బట్ జనసేన నుంచి అటుగా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఇంతవరకు కూడా లేదు. జస్ట్ లైక్ ఒక స్పెక్టేటర్ లాగానే ఉన్నటువంటి మాట. మరి ఆ డిఎస్సికి సంబంధించి కూడా నిన్న చూసుకుంటే చాలా భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వాళ్ళు ఇంకోటి ఏంటంటే అసలు జన్జీ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కడపలో ఇక్కడ బీటెక్ రవి ఆయన ఏమంటారంటే, లేదు మీరు విద్యార్థులను తరలిస్తున్నారు, కాలేజీ యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకొచ్చి అని చెప్పి ఆయన ఒక ఆరోపణ చేశారంటే ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. బీటెక్ రవి బైట్. అధికార కూటమి ఇప్పుడు వాళ్ళేమో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళేమో అణచివేతకి ఎక్కడికక్కడ అడుగడుగున అసలు ప్రజాస్వామ్యయుతంగా డిసెంట్ వ్యక్తం చేయడానికి కూడా వీళ్ళు ధోరణిలో జరుగుతున్నటువంటి మాట. ఈ పరిస్థితుల్లో శాంతియుత కార్యక్రమాలు కానీ నిరసనలు కానీ ధర్నాలు చేస్తుంటే నన్ను 13 to 14 times హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు ఎంపీని కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కానీ ఒక్క రోజైనా మా ప్రభుత్వం ఏమైనా హౌస్ అరెస్ట్ చేసిందా? ఎవరి ప్రతిపక్షంలోనే అధికార పక్షంలోనే ఎవరి నిరసన వాళ్ళు తెలుపుకునే రైట్ మీకు ఉంది కాబట్టి ఎక్కడా కానీ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ కానీ చేయకుండా లిమిటెడ్ పర్మిషన్ ఈ రకంగా పోడనిస్తే దాన్ని ఉల్లంఘించి మీ ఇష్టం వచ్చినట్లు మీరు ప్రశాంతంగా ఉండే వచ్చి పులివెందులలో భగ్నం వాటిస్తూ వాళ్ళని దారుణమైన విషయం ఏంటంటే ఏమి ఎంపీ గారికి ఆ మాత్రం అవగాహన లేదా?
స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసేది. ఆ తర్వాత నలంద స్కూల్లో విద్యార్థులను, తర్వాత తపస్య స్కూల్ విద్యార్థులను, తర్వాత శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులను రమ్మని తర్వాత వాళ్ళను ఆ తర్వాత ధర్నాలో పాల్గొనేట్టుగా చేశారు. వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఇంకా మేజర్ కూడా మైనర్స్ వాళ్ళంతా, వాళ్ళను కూడా ఇప్పటి నుంచే కొందరికైతే పాపం పిల్లలకు తెలియక అమాయకంగా కండువాలు కూడా వేశారు. ఇంత నీచంగా ఇంత ఘోరంగా పిల్లలను విద్యార్థుల జీవితాలను కూడా ఈ రోజు రాజకీయాల వైపు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితాలను ఏం చేయాలనుకున్నాను. ఒక ధర్నా నిర్వహిస్తారు. మీరు చెప్పండి దాని మీద. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంత పెద్ద స్థాయిలో అది విద్యార్థుల సమస్య, విద్యార్థులే కదా మరి రావాల్సి ఫామ్ అయ్యారు. దాంతో ఇది ప్రతిపక్షంగా వైసీపీ బుధానికి ఎత్తుకున్నటువంటి మాట ఇంత స్థాయిలో జరుగుతూ ఉంటే ఆయన ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తే అసలు వాళ్ళని ఆ విధంగా సాధ్యమేనా బెదిరించి తీసుకెళ్ళటం అనేటువంటిది అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ? విజయబాబు, 2 అంశాలలో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవతున్న అంశాల చుట్టూ చర్చ జరగాలి మేజర్గా. కానీ తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ రూపం పైన చర్చ జరుగుతోంది. ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, వాళ్ళ వయసు ఏంటి, వీటిపైన చర్చ జరుగుతోంది. అది చివరి ప్రయారిటీ. 90% లేవనెత్తిన 2 అంశాలు. ఒకటి, నవీన్ అనే వ్యక్తి పేపర్ సెట్టింగ్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ లో ఉండి టాప్ ర్యాంక్ రావడం, ప్రకటించడం, తర్వాత అతనికి ఉద్యోగం ఇవ్వకపోవడం. అతనికి ఒకటిగా పరిమితమైందా, ఇంకొకరికి ఆయన ఏమన్నా బేరమాడి వ్యాపారం చేసుకున్నాడా, దాన్ని తేల్చాలి. 2, స్పోర్ట్స్ కోటా ఎంతమంది అప్లై చేశారు, ఏ ప్రయారిటీ ప్రకారం 450 మందికి ఇచ్చారు. ఓపెన్ మెరిట్ లిస్ట్ వేయాలి. ఈ 2 చేయకుండా చర్చకి రమ్మంటారు. ఈ లిస్ట్ వేసేస్తే అప్పుడు చర్చించుకోవచ్చు, అది కరెక్టా ఇది కరెక్టా అని. మీరు లిస్ట్ వేయకుండా నువ్వు రా చర్చ కంటే ఏమన్నా అన్యాయం చేయడానికి తీసుకుంటే అన్యాయం అడ్డు చెప్తాం. లిస్ట్ వేస్తే తెలిసేది ఏ ప్రయారిటీలో 450 మందికి ఇచ్చారో చెప్తే ఇంకా ముందుండేవాడు రావాలో వాడు వస్తాడు, చర్చ పడతాడు. నువ్వు లిస్ట్ వేయకుండా చర్చకి సవాలంటే ఏం చర్చించేది, అరుచుకోవడం తప్ప. కానీ మౌలికమైన 2 ప్రశ్నలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఆ రకంగా ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఖచ్చితంగా ఆ మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది జంజీ ఉద్యమంతో పోల్చింది. మోస్ట్లీ నేను కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాను కాబట్టి ఆ తరహా మూవ్మెంట్ అయితే జరగలేదు. జంజీ ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం నాయకత్వంలో జరగాల్సింది సీనియర్ నాయకులందరూ పాల్గొనడం, అది పక్క వైసీపీ కార్యక్రమంగా మారింది. సహజంగా డామినేట్ చేస్తారు వాళ్ళకున్న పర్సనాలిటీస్ ఇచ్చారు. కాబట్టి ఇది విద్యార్థి యువజన ఉద్యమంగా బ్రాడర్ వేలో జరపడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత సక్సెస్ కాలేదు. కాబట్టి ఇట్లాంటి విమర్శలు వాళ్ళకు వస్తుంటాయి. సాధారణంగా విద్యార్థి సంఘం నాయకత్వం అంటే కాలేజీ విద్యార్థులు కాకుండా ఎవడొస్తారు, నడిపేదే విద్యార్థి సంఘం. విద్యార్థి సంఘం నడిపినప్పుడు విద్యార్థి సమస్యల నుంచి కాకుండా ఏరే వాళ్ళు ఎట్లా వస్తారు? కాబట్టి బీటెక్ రవి గారు చెప్తున్న మాటలో నాకు హాస్యాస్పదం అనిపించేది ఏంటంటే, రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయండి, విద్యార్థులను తరలించారు, బెదిరించారు, తరలించారు పక్కన పెడతారు. విద్యార్థి సంఘం జరిపే ఉద్యమాల్లో విద్యార్థులే పాల్గొంటారు, ఇంకొకరు పాల్గొనరు. రెండవది, దాంట్లో డిఎస్సి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓకే మాట్లాడదాం. కానీ ఏ విద్యార్థి సమస్య ఆ విద్యార్థి పోరాడతాడా? కుదరదు. అది బ్రాడర్ వేలో ఉంటారు. ఇప్పుడు రాష్ట్రంలో 1000 ఉద్యోగాల కోసం 10 లక్షల మంది పోరాడతారు. దాంట్లో వచ్చేది 1000 మందికి 10 లక్షలు ఎందుకు పోరాడుతున్నారంటే వాళ్ళకి ఎంతమంది దాన్ని రాస్తారు, హాల్ టికెట్లు చూపించండి మీరు అని అంటే కుదరదు అది. కాబట్టి విద్యార్థి ఉద్యమం బ్రాడ్ గా ఉంటుంది కాబట్టి విద్యార్థులు అందరూ పాల్గొంటారు, ఎంత అవకాశం ఉంటే అంత పాల్గొంటారు. కాబట్టి విద్యార్థులు ఏ సంఖ్యలో పాల్గొన్నారనేది అది కరెక్ట్ కాదు, పోతారు. ఇప్పుడు ఉదాహరణ మేము బంద్ చేస్తాం, బంద్ ధర్నా చేస్తాం, మేనేజ్మెంట్ ఒప్పుకోవు, కానీ ధర్నా చేస్తాం. ధర్నా ఎందుకు చేస్తారంటే ధర్నా చేస్తే అది బంద్ అవుతుంది. దీన్ని బీటెక్ రవి గారు మీరు బ్రీఫ్ గా చెప్పండి. అదే మీరు విద్యార్థులను తరలించారు అనేటువంటి ఆరోపణ బ్రీఫ్ గా. సార్, ఒకటి ముందు బీటెక్ రవి గారు మాట్లాడుతున్నటువంటి బయట ఇందాక చూస్తే ఆయన మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు హౌస్ అరెస్ట్ చేయలేదండి ప్రభుత్వం. దమ్ముంటే హౌస్ అరెస్ట్ చేయమనండి, తప్పేం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం తరలి వచ్చేటటువంటి ప్రజలు, అభిమానులు, అనుచరులకు రైళ్లు సరిపోవు, వాళ్ళు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ లో జైలు సరిపోతాయేమో కూడా బీటెక్ రవి గారు చెప్పాలి. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అనేటువంటి సోయి లేకుండా మాట్లాడడం అనేటువంటి తప్పు. జరుగుతున్నటువంటి ఉద్యమం ఏంటి? ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థులను తరలించారు. ఇంకోటి, విద్యార్థులు తరలించడం తెలుగుదేశం పార్టీకి తెలుసు, విద్యార్థులు ఉద్యమానికి తరలి వచ్చారు. తరలించడానికి తరలి రావడానికి ఉన్నటువంటి తేడాన్ని బీటెక్ రవి గారు తెలుసుకుంటే మంచిదని చెప్పి రాజకీయంగా ఎంతో పలుకుతూ బ్రీఫ్ గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి సార్.
డిఎస్సికి సంబంధించి. ఎందుకంటే మీలాంటి ఎస్పెషల్లీ విజయబాబు గారు లాంటి మేధావి వర్గం, పురుషోత్తం రెడ్డి గారు లాంటి మేధావి వర్గం మీరు అందరూ ఉన్నప్పుడు ఈ జంజీ తాలూకా యొక్క ఒపీనియన్ ని 99 ప్లాట్ఫామ్ వేదికగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో జడ్జి, నేను ఉత్తరాంధ్ర జడ్జినే. నేను ఎన్ఎస్యూ నుంచి విద్యార్థి విభాగాల నుంచి పని చేసుకొచ్చినోడ్నే. మరి బీటెక్ రవి గారు ఎక్కడన్నా విద్యార్థి విభాగాల్లో పనిచేసారో నాకు తెలియదు. ఎప్పుడు కూడా ఏ విద్యార్థి విభాగం కూడా ఎఫిలియేటెడ్ టు ద పొలిటికల్ పార్టీ కానీ, బట్ దే ఆర్ నాట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. మీరు ఏబీవీపీని తీసుకున్నా, ఎస్ఎఫ్ఐ తీసుకున్నా, ఏఎస్ఎఫ్ తీసుకున్నా, వైఎస్ఆర్ఎస్ని తీసుకున్నా, ఎన్ఎస్యూని తీసుకున్నా, ఏదైనా సరే వాళ్ళు ఆ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులతో ఒక విద్యార్థి సంఘంగా ఏర్పడతారు. బట్ వాళ్ళ మీద ఆ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తప్ప వాళ్ళ పార్ట్ ఆఫ్ ద పార్టీ కాదు. సో ఈ రకమైనటువంటి కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఏది పడితే అది బీటెక్ రావు గారు మాట్లాడటం నేను తీవ్రంగా తప్పుపడుతున్నా. ఇకపోతే డిఎస్సి సంబంధించిన అంశానికి వస్తే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సికి సంబంధించిన కుంభకోణం, అక్రమాల మీద ఆరోపణలు చేయడం మాత్రమే కాదు, మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్నలు ఎక్కడి నుండి వచ్చినాయి? అభ్యర్థుల్లో ఉన్నటువంటి అనుమానాలు ప్లస్ ఆధారాలు ఈజ్ ఈక్వల్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు. ఏంటి ఆ ప్రశ్నలు? ఎక్కడైనా ఒక పరీక్ష నిర్వహించినప్పుడు పరీక్ష సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం తయారీ యొక్క బాధ్యత ఒక వ్యవస్థకు అప్పచెప్తారు. తయారైపోయినటువంటి ప్రశ్నాపత్రంతో పరీక్ష నిర్వహణ మరొక వ్యవస్థకు అప్పచెప్తారు. రెండు ఇండిపెండెంట్ వ్యవస్థలకు అప్పచెప్తారు. కానీ ఇక్కడ మొన్న డిఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ పేపర్ వాళ్ళే తయారు చేశారు, ఎగ్జామ్ కండక్ట్ కూడా వాళ్ళే చేశారు. ఒకే అధికార పరిధిలోకి రెండు పనులు ఎందుకు ఈ ప్రభుత్వం చేసింది? ఏ దురాలోచనతో ఈ యొక్క దుస్సాహసానికి ఈ ప్రభుత్వం ఒడిగట్టింది? పాయింట్ 1 అది. పాయింట్ 2, ఎప్పుడైతే అత్యంత గోప్యంగా రహస్యంగా ఉండవలసినటువంటి పరీక్షా పత్రం తయారీ మరియు అప్లోడింగ్ ప్రక్రియలో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఎలా భాగస్వామ్యం అయ్యాడు, ఎందుకు భాగస్వామ్యం అయ్యాడు, ఎవరి కోసం భాగస్వామ్యం అయ్యాడు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ భాగస్వామ్యం అయినటువంటి ఆ ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అభ్యర్థిగా పరీక్ష రాస్తే మెరిట్ లో టాప్ ర్యాంక్ వచ్చింది. నిజంగా ఆ అభ్యర్థి పద్ధతిగా కానీ పరీక్ష రాసింటుంటే ఆ అబ్బాయికి మీరు ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగం మీరు ఇవ్వలేదు, మెరిట్ జాబితా నుండి ఆ కుర్రోడు పేరు తొలగించారంటే అక్కడ ఏదో జరిగింది. సమ్ కాన్స్పిరసీ ఇస్ దేర్. ఆ అబ్బాయి ఆ యొక్క పేపర్ లీక్ చేయడం ఆ అబ్బాయి వరకు పరిమితం అయిందా, ఇంకా అంతమందికి స్ప్రెడ్ అయిందా అన్నటువంటి విషయం ఎవరికి తెలీదు. $1 మిలియన్ క్వశ్చన్, దానికి సమాధానం చెప్పాలి. ఇకపోతే మెరిట్ లిస్ట్ గాని, మెరిట్ కమ్ రాస్టర్ లిస్ట్ గాని సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయాల నోటీస్ బోర్డులో ఉంచాలి, కానీ అది కూడా ఉంచలేదు. ఇకపోతే ఆన్లైన్ లో ఇచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అందులో అనేక మార్పులు చేర్పులు జరిగాయని అభ్యర్థులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో డిజిటల్ ఫారెన్సిక్ ఆడిట్ నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? ఎందుకు ప్రభుత్వం దాన్ని స్పందించదు? ఇకపోతే ఆఖరిగా ఈవెన్ సర్టిఫికెట్ క్లియరెన్స్ అయిపోయి వెరిఫికేషన్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు జాబ్ వస్తుందని అధికారులు చెప్పి బయటికి పంపించేసిన అభ్యర్థుల తర్వాత కూడా వారికి ఉద్యోగాలు రాలేదు, వారేమో రిజెక్టెడ్ లిస్ట్ లో లేరు. అంటే వీళ్ళందరూ ఉన్నట్ట పోయినట్ట? సో దానికి సమాధానం లేదు. ఇకపోతే జీవో నెంబర్ 44756, ఇది ఇంకో $1 మిలియన్ క్వశ్చన్. పరీక్ష నిర్వహణ సమయానికి ముందు జీవో నెంబర్ 447 ఎందుకు తెచ్చారు? పరీక్ష నిర్వహణ అయిపోయిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 56 ఎందుకు తెచ్చారు? అంటే మీ తాలూకు అభ్యర్థుల కోసం గేట్లు ఎత్తుతారా? మీ అభ్యర్థులందరూ లోపలికి వచ్చారో మళ్ళీ గేట్లు మూసేస్తారా? ఇకపోతే స్పోర్ట్స్ కోట, మొత్తం ఉద్యోగాలన్నీ అమ్మేసుకున్నారు. స్వయానా లోకేష్ గారు తోడేళ్ళకి సంబంధించి ఆయన కొన్ని సర్టిఫికెట్లు ఇస్తాడు స్పోర్ట్స్ కి. కోన్ రవికుమార్ అనే ఎమ్మెల్యే ఆయన కొన్ని స్పోర్ట్స్ కి ఆయన సర్టిఫికెట్లు ఇస్తాడు. సో స్పోర్ట్స్ కోట ఉద్యోగాలన్నీ అమ్మేసుకున్నారు. కేవలం నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాలేదంటే ఈ డిఎస్సి అనేటువంటిది ఎంత పెద్ద కుంభకోణం. ఇది మేము ఆరోపణలు చేయట్లేదు, మేము ప్రశ్నలు సంధిస్తున్నాం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం దమ్ము నారా లోకేష్ గారికి ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా, మరే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నా చెప్పండి. అంతే తప్ప ఊరికే వచ్చి రాజకీయ విమర్శలతో దీన్ని రాజకీయాలకు ముడిపెట్టడం కాదు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను సార్, ఢిల్లీలో ఎక్కడో జంజీ ఉద్యమం మొదలయ్యింది. అది ఒక్కరితోనే మొదలైంది. ఒకరే పదులుగా, పదులే వందలుగా, వందల వేలుగా, వేలు లక్షలుగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రాస్తారోకలు చేస్తే దేశాన్ని కుదిపేస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి జడ్జీల ముందు తల వంచుకుని ఆయన పక్కకు తప్పుకున్నాడు. మరి అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీకి ఈ ఫార్ములా ఎందుకు వర్తించదు? రాజీనామా చేశారు, లోకేష్ ఎందుకు రాజీనామా చేయడు? లోకేష్ రాజీనామా చేయాలి, దీని సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దోషులు ఎవరో తేలాలి, కఠినంగా శిక్షించబడాలి, అన్యాయమైనటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలి. పురుషోత్తం రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు సాధ్యమేనా? కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేసినట్టు ఇక్కడ లోకేష్ గారి రాజీనామా సాధ్యమా? సిబిఐ విచారణ సాధ్యమా? రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. రాజీనామా ఆయన ఏమో నైతిక బాధ్యత చేయలే, ఢిల్లీ ఆయన అనివార్యమైన పరిస్థితిలో చేసినాడు. చేయకపోతే ఇంకా కుదేలు అవుతుంది కాబట్టి చేసినారు. దేశంలో పెళ్లిబుకిన విమర్శలు,
ప్రభుత్వం ఇంకా ఊపిరాడదు అనే పరిస్థితి సృష్టించిన వాళ్ళు చేశాడు. ఇది ఇట్లాంటి పరిస్థితి వస్తే చేయొచ్చు. ఇప్పుడు లోకేష్ గారు రాజీనామా చేయరని నేను బలంగా నమ్ముతాను. చేయకూడదని కాదు. కారణం ఏంటంటే ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రి కావచ్చు. ఇప్పుడు రాజీనామా చేసేస్తే ఇంకా మళ్ళీ ఆ పార్టీ పరిస్థితి ఏమవుతుంది? తెలుగుదేశం భవిష్యత్తు, ఆయన భవిష్యత్తు రెండు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో అది సాధ్యం కాదు. తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారండి, అక్కడెక్కడో రాజీనామా చేస్తే ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాలంటున్నారు. ఎక్కడ చేసినా ఆయన చేయడు. ఎందుకంటే లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి కదా, 29 లోపల అవకాశం ఉంటే. అదే ఆయన ఇప్పటికీ చెప్తున్నారు మేము పారదర్శకంగా నిర్వహించాలి, చేసే అవకాశం ఉందండి. ఎప్పుడంటే మీరు అన్నట్టు ముఖ్యమంత్రి అయితే విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారు సరెండర్ అయిపోతే, పవన్ కళ్యాణ్ గారు వంగిపోతే ఇంకా నారా లోకేష్ సీఎం అయిపోయినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఒక చేతగాని నాయకుడిగా పక్కకు దోచేసి లోకేష్ గారు ముఖ్యమంత్రి ఆ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే మనం ఏం చేయగలం? ఖచ్చితంగా అయిపోతుంది, అయ్యవచ్చేమో కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్నందుకు పురుషోత్తం రెడ్డి గారు, అలాగే కొండా రాజీవ్ గాంధీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తూనే ఉండండి 99 టీవీ.